Hello friends, welcome back to our channel. Today we are starting articles in English grammar. A and the. Very small words but very powerful. మీనింగ్లో చిన్న చేంజ్ వస్తే సెంటెన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వాట్ ఆర్ ఆర్టికల్స్? ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఆర్ స్మాల్ వర్డ్స్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్. ఇంగ్లీష్లో నౌన్ ముందు వచ్చే చిన్న చిన్న పదాలు ఏ అండ్ ది, వాటినే ఆర్టికల్స్ అంటారు. ఇవి ఆ నౌన్ గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి వాడతారు. వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇండిఫరెంట్ ఆర్టికల్స్, డిఫరెంట్ ఆర్టికల్స్. ఇండిఫినెట్ మనకు క్లియర్గా తెలియని పర్సన్, థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. డెఫినెట్ మనకు ఆల్రెడీ తెలిసిన పర్సన్, థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. ఇండిఫరెంట్ ఆర్టికల్స్ ఏ యాన్. ఏ ఎప్పుడు వాడాలంటే కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు ఏ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏ డాగ్, ఏ బాయ్, ఏ కార్, ఇలా. యాన్ ఎప్పుడు వాడాలంటే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు యాన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ యాన్ యాపిల్, యాన్ అంబ్రెల్లా, యాన్ ఎగ్. ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, లెటర్ కాదు. అలాగే లెటర్ కాన్సనెంట్ అయినా సౌండ్ ఓవెల్ అయితే యాన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ యాన్ అంబ్రెల్లా. ఇక్కడ యు కాన్సనెంట్ లెటర్ అయినా సరే సౌండ్ ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ యూజ్ చేసాం. యాన్ అవర్, హెచ్ సైలెంట్ ఇక్కడ, సో ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ యూజ్ చేసాం. యాన్ ఆనెస్ట్ మ్యాన్, సచ్ యాన్ ఈడియట్. సో ఈ విధంగా హిస్టారికల్కి ఏ ఆర్ యాన్ రెండూ కరెక్టే. సో ఇక్కడ బోత్ సౌండ్స్ వస్తాయి, కాన్సనెంట్ కానీ ఓవెల్ కానీ. నెక్స్ట్ డిఫరెంట్ ఆర్టికల్ ది. దాన్ని మనం డెఫినెట్గా మనకు తెలిసిన పర్సన్, థింగ్ కోసం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ద మ్యాన్ హూ కాల్ యూ ఈజ్ హియర్. నీకు ఫోన్ చేసిన ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు. ఆ మనిషి మనకి ముందే తెలుసు. ద డాగ్ ఈజ్ మై హౌస్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. నా ఇంట్లో ఉన్న కుక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ద ఏరోప్లేన్ వి సా యెస్టర్డే వాజ్ వెరీ బిగ్. మనం నిన్న చూసిన ఆ విమానం చాలా పెద్దది. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం కాబట్టి ద యూజ్ చేసాం. ఇలా డిఫరెంట్ ఆర్టికల్ దాన్ని మనకు ఆల్రెడీ తెలిసిన పర్సన్ ఆర్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. సో ఏ యాన్ అనేవి మనకు తెలియని పర్సన్స్, థింగ్స్ కోసం, దా అనేది మనకు తెలిసిన పర్సన్స్, థింగ్స్ కోసం యూజ్ చేస్తాం. ఏ ప్లస్ కాన్సనెంట్ సౌండ్, యాన్ ప్లస్ ఓవెల్ సౌండ్, దా ప్లస్ నౌన్ స్పెసిఫిక్ థింగ్స్. ఫైనల్ ఎగ్జాంపుల్ ఏ క్యాట్ ఈజ్ ఆన్ ది రూఫ్. ఏదో ఒక పిల్లి. ద క్యాట్ ఈజ్ మైన్, మనకు తెలిసిన అదే పిల్లి. ఈ ఇండిఫరెంట్ ఆర్టికల్ అయినా ఏ యాన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేయాలో వాటి రూల్స్ అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం. See you in the next class.